మంచిది. అపోస్తల కార్యగ్రంథం అయిపోయింది. అంటే క్రొత్త నిబంధనలో మనం రెండు మెట్లు ఎక్కాం. సువార్తలు అయిపోయాయి, చరిత్ర పుస్తకాలు అయిపోయాయి. ఇప్పుడు మనం పౌలు పత్రికలు, 3వ భాగం పౌలు పత్రికల్ని చదువుతాం. పౌలు రాసిన పత్రికలు. క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు ఎన్ని పత్రికలు రాశారు? కొత్త నిబంధనలో పౌలు 13 రాశారని కొద్దిమంది, 14 రాశారని మరికొద్దిమంది. ఇంతకీ ఆ ఒక్క పత్రిక ఏంటంటే హెబ్రీ పత్రిక. మన బైబిల్లో పైన అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని రాయబడింది. కానీ చాలామంది సంఘ పితరులు ఎక్కువ మంది మాత్రం హెబ్రీ పత్రికను పౌలు రాయలేదు. ఎందుకంటే మిగతా పౌలు పత్రికలకి హెబ్రీ పత్రిక పూర్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఆ హెబ్రీ పత్రికను పౌలు రాయలేదు అని అంటారు. పౌలే రాశాడు అని చెప్పడానికి ఒక కారణం ఏమిటంటే పౌలు ఒక యూదుడు. హెబ్రీ పత్రిక చదివితే యోధా మతంలో ఎంత నిష్ఠాగరిష్టత కలిగిన వారు ఆ పత్రికను రాసిన వారు అని అర్థమవుతుంది. లేకపోతే చిన్న చిత్క వాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, దశం భాగం ఇచ్చే దగ్గర చెప్తూ, లేవీయులు అందరి దగ్గర దశం భాగం తీసుకుంటారు, కానీ లేవీయే మెల్కీసెదెకుకు దశం భాగం ఇచ్చాడని తేల్చి చెప్తాడు. మామూలు ఆలోచన కాదు అది. అరే మెల్కీసెదెకు అప్పుడు లేవి ఎక్కడున్నాడు అని అడిగేవాళ్ళు అడుగుతారని చెప్పి, అప్పుడు లేవి ఎక్కడున్నాడంటే అబ్రహాము కడుపులో ఉన్నాడంట. అబ్రహాముకి ఇస్సాకు, ఇస్సాక్కి యాకోబు, యాకోబుకి లేవి పుడతాడు కదా. అంటే ఆ లెక్కలో లేవి అబ్రహాము కడుపులో ఉన్నాడు. అబ్రహాము అందరికి ప్రతినిధిగా మెల్కీసెదెకుకు దశం భాగం ఇచ్చాడు. అంటే అందరి దగ్గర దశం భాగాలు తీసుకునే లేవీలు కూడా మెల్కీసెదెక్కి దశం భాగం ఇచ్చారంటే మెల్కీసెదెకు ఇంకెంత గొప్పోడో చూడండి. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు ప్రభు ప్రధాన యాజకుడు కాబట్టి మీ ప్రధాన యాజకులందరికంటే యేసు శ్రేష్టమైన ప్రధాన యాజకత్వం కలిగినోడని చెప్పాడంటే యోధా మతం మీద ఎంత పట్టుంటే ఆ మాట చెప్తాడు. కానీ మనకు తెలిసిన వాళ్ళలో అంత నిష్ఠాగరిష్ఠుడు ఎవరన్నా ఉన్నారంటే పౌలే కాబట్టి పౌలు అనుకున్నారు. సరే బాధ అంతా ఎందుకు చెప్పండి, మనం ప్రశ్న మార్కే పెట్టుకుందాం. ఎవరు రాస్తే ఏం చెప్పండి, రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి అట్లా మనం దాన్ని తీసుకుందాం. సో మనం ఈ భాగంలో పౌలు 13 పత్రికలే రాశారు అని మనం అనుకుందాం. లేదు నేను 14 అనుకుంటే మీ నోట్సులు మీరు 14 పెట్టుకోండి, నష్టమే లేదు. అర్థమైందా? నేను 13 అని పెట్టిన మాత్రం చేత నాకు గోల్డ్ మెడల్ ఎవరు, మీరు 14 అని పెట్టిన చేత మీకు 2 గోల్డ్ మెడల్ ఏవి, 2 పట్టే. రైట్. సో పౌలు పత్రికలను మనం 3 భాగాలుగా విభజన చేయవచ్చు. జాగ్రత్తనండి. పౌలు రాసిన 3 పత్రికలు, ఇది నోట్సులు లేదు మీరు రాసుకోవాలి. పౌలు రాసిన 13 పత్రికల్ని మనం 3 భాగాలుగా విభజన చేస్తాం. సో మొదటి భాగం సిద్ధాంత పత్రికలు. మొదటి పత్రికలు సిద్ధాంత పత్రికలు. దానిలో రోమీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన 2 పత్రికలు, గలతీలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికలు. ఓకే, తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికలు ఉంటాయి. ఎన్నొచ్చాయి? రోమ పత్రిక, కొరింథీలకు రాసిన 2 పత్రికలు, గలతీలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికలు. 5 6 రావాలి. రైట్. వీటిని సిద్ధాంత పత్రికలు అని పిలుస్తారు. రెండవది చరపత్రికలు, ప్రీజన్ ఎపిస్టల్స్, చరపత్రికలు. పౌలు చెరలో ఉండి, రోము జైల్లో ఉండి రాశాడు కాబట్టి వీటిని చెరలో నుండి రాసిన పత్రికలు కనుక చరపత్రికలను పిలిచారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలోసైలకు రాసిన పత్రిక, ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికల్ని చరపత్రికలు అంటారు. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంటి ఆ క్లారిఫికేషన్ అంటే, పౌలు మరొక పత్రికను కూడా చెరలో నుండి రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఆ పత్రికను కూడా చెరలో నుండే రాశాడు.
లాస్ట్ అదే పత్రిక, పౌలు రాసిన చివరి పత్రిక. అర్థమవుతుందా? పౌలు రాసిన చివరి పత్రిక అదే అదే అయితే దాన్ని చెరపత్రికలో చేర్చలేదు. కారణం ఏంటంటే దాన్ని కాపరి పత్రికల్లో చేర్చారు. సో మూడవ భాగం పౌలు రాసిన పత్రికల్లో 13 పత్రికలను భాగాలు విభజించాం కదా. సిద్ధాంత పత్రికలు 6, చెరపత్రికలు 4. ఓకే, మూడవది కాపరి పత్రికలు, పాస్టరల్ ఎపిస్టల్స్ అని అంటారు వాటిని, కాపరి పత్రికలు. తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రిక 3. తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన పత్రిక, ఈ 3 పత్రికల్ని కాపరి పత్రికలు అని అంటారు. ఓకే, అర్థమైందా? మీకు ఇంకొంచెం అదనమైన నోట్స్ కోసం పౌలు రాసిన ఈ 13 పత్రికల్లో సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, వ్యక్తులకు రాసిన పత్రికలు ఉన్నాయి, ప్రాంతాలకు రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. ఓకే, పౌలు పత్రికల విభజన మనం చేస్తున్నాం. సంఘాలకు రాసిన పత్రికలు, కొరింథీ పత్రిక, తెస్సలోనిక పత్రిక, ఇవన్నీ సంఘాలకు రాసిన పత్రికలు. 2 వ్యక్తులకు రాసిన పత్రిక, ఫిలెమోను పత్రిక, తీతుకు పత్రిక, తర్వాత తిమోతికి రాసిన పత్రిక, ఇవన్నీ వ్యక్తిగత పత్రికలు. ప్రాంతాలకు రాసిన పత్రికలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ అనేది ఒక ప్రాంతం, ఒక ఊరు కాదు. గలతీ అనేది ఒక ప్రాంతం. ఓకే, గలతీ పత్రిక అనేది ఒక ప్రాంతం, గలతీ అనేది ఆ ప్రాంతానికి రాశాడు గలతీ పత్రిక. ఇంకోటి ఎఫెసీ పత్రిక కూడా ప్రాంతానికి రాసిన పత్రికే. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక కాదని అంటారు, అక్కడ మనం ఆ విషయాలు నేర్చుకుంటాం. ఓకే రైట్, ముందుకెళ్దామా? రెడీ? ఆర్ యు రెడీనా? ఏమనాలి ఇప్పుడు? రెడీ. అది కదా మరి. రైట్, ఏంటి సండే స్కూల్ చేసేసి. వెరీ గుడ్, ముందుకెళ్దాం. సో సిద్ధాంత పత్రికల్లో నెంబర్ 1 మొట్టమొదటి పత్రిక రోమీలకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక. సో ఈ ఇంట్రడక్షన్ కూడా నేను రాయలేదు, మీరు రాసుకోవచ్చు. అయిపోయిందా? ఓకే రైట్. రోమ్ అనే పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు రాసిన పత్రికయే రోమీలకు రాసిన పత్రిక. రోమ్ అనేది మహాపట్టణం. ఆ రోజుల్లో ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. రోమా సామ్రాజ్యం, కైసరులు పరిపాలన చేస్తున్నారు. కైసరు అని పిలిచేవారు వాళ్ళని, కైసరు ఔగుస్తు. అట్లా ఆయన రోమా ప్రభుత్వాన్ని టాప్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు. రోమా సామ్రాజ్యాన్ని టాప్కి తీసుకుని వెళ్ళిన వాడు ఆయనే, కైసరు ఔగుస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనపడతాడు మనకి ఆ పర్సను. చాలా దాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం అని పిలిచారు. రవి అస్తమించని సామ్రాజ్యం అంటే బ్రిటిష్ సామ్రాజ్యం అనుకోబాకండి, దానికి ముందు రోమా సామ్రాజ్యం ఉంది. ప్రపంచ సామ్రాజ్యాల్లో 4వ అతిపెద్ద సామ్రాజ్యం ఇదే. ప్రవచనాత్మక సామ్రాజ్యం ఇదే. దానియేలు చూసిన ఎత్తైన లోహపు విగ్రహాలు కలిగిన ఆ దర్శనంలో రోమా ప్రభుత్వం కూడా ఒక భాగం ఉంది. సో అట్లాంటి రోమ్ పట్టణంలో ఉన్న సంఘానికి ఈయన రాస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో రోమీలు రోమును కేంద్రంగా చేసుకొని ప్రపంచాన్ని పరిపాలన చేశారు. రోమ్ ఇటలీ క్యాపిటల్ సిటీ, ఇటలీలో ఉంటుంది రోమ్. ఇటలీలో ఇప్పటికక్కడే ఉంది, దాంట్లో ఉంటుంది. ఆ రోమ్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు. ఎంత పరిపాలన చేశారంటే రోడ్లు వేసిన మొట్టమొదటి రోడ్డు విస్తరణ చేసింది వీళ్ళే. రోమన్ సిటీ రోడ్లు విస్తరణ జరిగించింది వీళ్ళే. దాన్ని శాంతి భద్రతలు, ఇప్పుడన్నా మనోళ్ళు నేల మీద రోడ్లు వేస్తున్నారు, వాళ్ళు సముద్రయానాలను కూడా సేఫ్గా చేయించారు. సముద్ర ప్రయాణాలు కూడా ప్రశాంతంగా నిద్రపోయి అక్కడ లెగవచ్చు. అట్లా చేసిన ఘనత
రోమీలదే. అంత బాగా చక్కని పరిపాలన చేశారు. అందుకే తొలి సంఘంలో అంటే ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో సంఘం అంత స్పీడ్గా విస్తరించింది. మీకు గుర్తుందో లేదో, NTOT సర్వేల మధ్యకాలంలో నేను ఈ టాపిక్స్ అన్నీ అప్పుడు చెప్తూ వచ్చాను మీకు. ఓకే, మీరు నోట్స్ తిరగేస్తే మీకు ఇప్పుడు అది అర్థమవుతుంది. అక్కడ చెప్తూ వచ్చారు. ఓకేనా? అయితే ఈ పట్టణం చాలా ప్రసిద్ధి పట్టణం. ఇప్పటికీ తెలుగులో సామెత ఉంది, నాకు తెలిసింది 3వ సామెతో 4వ సామెతో నేను మీకు చెప్పటం ఈ 2 గంటల్లో. 3వ సామెత ఏంటంటే అదొకటి చెప్పాను, ఇందాక చెప్పినాయి. ఇప్పుడు చెప్పే సామెత ఏంటంటే రోడ్లన్నీ రోమ్కే పోతాయి. అది సామెత. రోడ్లన్నీ రోమ్కే పోతాయని సామెత ఉంది, పాత సామెత. ఎందుకంటే నువ్వు ఏ రోడ్డు పడి నడిచే ఓపుకుంటే నడిచిపో, రోమ్కే పోతావు. ఎటు తిరిగి ఎటు పోయినా సరే రోమ్కే పోతాం. అట్లా చేశారు వాళ్ళు రోమ్కి వెళ్ళడం కోసం. ఆ విధానం ఇప్పుడు కూడా చూస్తున్నారు. అందుకే క్యాపిటల్ సిటీ సెంటర్లో పెట్టి ఎటు రోడ్లన్నీ రాజధానికి కలుపుతారు. అది అప్పటి విధానం. సో రోమ్ పట్టణం చాలా శ్రేష్టమైంది. ఆ రోమ్ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు ఉత్తరం రాస్తున్నాడు. అయితే రోమ్ పట్టణంలో సంఘం ఎట్లా ఆరంభమైంది, దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పేతురు ఆరంభించాడని కొద్దిమంది, పౌలు ఆరంభించాడని కొద్దిమంది. పౌలు ఆరంభించలేదు, పౌలు ఆరంభించుంటే వేరొకడు కట్టిన పునాది మీద నేను మళ్ళీ వెయ్యను అని అంటాడే రోమపత్రికలో. కాబట్టి ఇది పౌలు కట్టిన సంఘం కాదని చాలామంది అంటారు. ఏదైతేనేమి ఒకటి మాత్రం నిజం, రోములో ఉన్న సంఘానికైతే పౌలు ఒక అద్భుతమైన పత్రిక రాశాడు. ఈ పత్రిక మామూలు పత్రిక కాదు. అర్థమైందా? మనం రోమా పత్రికను ధ్యానం చేయాలని కూర్చుంటే రోజు మొత్తం మీద ఒక్క వచనాన్ని కూడా దాటిపోలేము. అట్లా ఉంటుంది రోమా పత్రిక. మార్టిన్ లూథర్ ఈ మాట అన్నాడు, పత్రికలన్నిటికెల్లా రాణి రోమా పత్రిక, తరగని గని రోమా పత్రిక అన్నాడు. నువ్వెంత తవ్వుకో, ఈ గని మాత్రం తరిగిపోదన్నాడు. కొన్ని గనులు మూసేస్తారు, అయిపోయింది, క్లోజ్, బ్యాన్ అంటారు. కానీ రోమపత్రిక మాత్రం తరగని గని, నువ్వెంత తవ్వినా వస్తూనే ఉంటుంది. రోమపత్రిక వ్యాఖ్యానాలు అద్భుతంగా ఉంటాయి, మామూలు పత్రిక కాదు. మరొక మాట చెప్పాలి, ప్రపంచ క్రైస్తవ సమాజంలో గొప్ప విప్లవం, సత్యమతోద్ధరణ, రిఫార్మేషన్ రావడానికి గల ప్రాథమిక కారణం ఈ పత్రికే. ఈ పత్రిక చదువుతున్నప్పుడే మార్టిన్ లూథర్కి జ్ఞానోదయం అవుతుంది, వెలిగింపు వస్తుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో ఆ మాట చదివి స్టన్ అయిపోతాడు. అదేంట్రా విశ్వాసం అంటున్నాడు బైబిల్లో, మరి మా పోపు ఏంటి పత్రం అంటాడు, మా పోపు ఏంటి ఏదో భక్తి విధానాలు అంటాడు బైబిల్ ఇట్లా చెప్తుంటే. అక్కడ చదివి 92 సూత్రాలను తీసుకుని వెళ్ళి వాడకు చర్చి తలుపు గుట్టొస్తాడు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ అక్టోబర్ 30 కాబట్టి, అక్టోబర్ 30 సత్యమతాధరణ రిఫార్మేషన్ డే అక్కడ ఆరంభమవుతుంది. అట్లా అయిన తర్వాతే ప్రొటెస్టెంట్, రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అనే విభజన అక్కడి నుంచి ఆరంభమైంది. దానికి బీజం వేసిన పత్రిక రోమపత్రిక. ముందుకెళ్ళిపోతాం. ఓకే, రోమపత్రిక, దీని గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు. పౌలు గురించి ఈ స్లైడ్లో కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాడు. పౌలు తార్సు పట్టణస్థుడు. తార్సు అనేది కుగ్రామం కాదు. ఆ రోజుల్లో తార్సులో యూనివర్సిటీ ఉందట. తార్సు పట్టణంలో యూనివర్సిటీ ఉంది. అర్థమైందా? యూనివర్సిటీ పెట్టాడంటే పల్లెటూరులో పెడతాడా? అర్థమైందా? సో తార్సస్ యూనివర్సిటీ ఉంది, అక్కడ చదివాడు పౌలు. తార్సు ఆయన సొంత పట్టణం. 2, ఇతడు హెబ్రీ సంతానస్తుడు, హెబ్రీయుడు. 3, అతడు బెన్యామీను గోత్రానికి చెందిన వాడు. పౌలు దాన్ని భలే గర్వంగా చెప్తాడు, నేను బెన్యామీనుడను అంటాడు. ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడు బెన్యామీనుడని? బెన్యామీనుకి స్పెషల్స్ ఏంటంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు. 2, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో ఎవ్వరికి లేని టాలెంట్ బెన్యామీను గోత్రికి ఉంటుంది. ఎడమ చేతితో వడిసలు చెప్పగలిగిన వాళ్ళు, తల మీద వెంట్రుక పెడితే వెంట్రుకను కొడతారు వడిసలతో.
మామూలు టాలెంటెడ్ కాదు. అర్థమైందా? అసలు బెన్యామీనులు ఉన్నారు అక్కడ యుద్ధంలో అంటే ఆ జోలికి ఎవడు బాడు. మామూలు కూడా బెన్యామీనులు చేద్దామంటే. అందుకని చెప్తాడు బెన్యామీను గోత్రీకుడిని నేను, అంత పౌరుషం ఉంటుంది తెలుసా, అంత చాకచక్యం ఉంటుంది నా దగ్గర అని చెప్పాడు పౌలు, బెన్యామీను గోత్రీకుడు. మూడవది, అతడు పరిసయ్యుల సంతతికి చెందినవాడు. నేను మీకు ఎన్టీఓటీ సర్వే అంటే ఈ రెండింటికి మధ్య కాలంలో కూడా ఈ మాటలు చెప్పాను. పరిసయ్యులు ఎట్లా పుట్టారో, వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, యూదుల తెగల గురించి మాట్లాడుతూ చెప్పాను. ఓకే, మీరు అక్కడ చూడొచ్చు దాన్ని. అతడు పరిసయ్యుల సంతతికి చెందినవాడు. నాలుగవది, ధర్మశాస్త్రాన్ని ఆసక్తితో పాటించినవాడు. పౌలు చెప్తున్న మాటను బట్టి ఆ కాలంలో తన సమాన వయస్కుల్లో పౌలును కొట్టినవాడు లేడు. తన వయసులో పౌలును కొట్టినవాడు లేడు. ధర్మశాస్త్ర విషయంలో పోటీకి వస్తే ఎవ్వరూ పౌలు దగ్గరకు రాలేరు. అంత అద్భుతంగా ధర్మశాస్త్రాన్ని కంటికి కనపడే విధంగా, లోపల ఎవరు చూసేళ్ళే కానీ కంటికి కనపడే విధంగా చాలా అద్భుతంగా పాటించాడు సౌలు. తర్వాత అతడు దైవ దూషకుడు, సంఘాన్ని హింసించినవాడు. తిమోతి పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో ఆ మాట చెప్తాడు. గమలీయేలు వద్ద విద్య అభ్యసించినవాడు. గమలీయేలు మంచి టీచరు. ఆయన ఒక మాట చెప్తే ఎంత చూడలేని సైలెంట్ అవుతారు. అపోస్తుల కార్యాల్లో ఒక చోట 5వ అధ్యాయంలోనే గమలీయేలు మాట్లాడతాడు. ఎందుకని అబ్బాయి, అవి దేవుని వల్ల జరిగితే మీరేం చేయలేరు నాయన, దేవుని వల్ల కాకపోతే మీరు ఆపేదేంటి, అదే ఆగిపోద్ది, సైలెంట్గా ఉండను అన్నాడు. ఆ ఒక్క దెబ్బతో అపోస్తులు సేవ్ అయ్యారు. లేకపోతే ఆ రోజు ఏదో ఒకటి చేసేవాళ్ళు, శాస్త్రుల పరిచయాల అపోస్తుల్ని. కనుక వాళ్ళు కూడా, ప్రధాన యాజకులు కూడా గమలీయేలు మాట విన్నారంటే ఆయన ఎంత హయ్యరో చూడండి. ఆ రోజుల్లో ఆయన దగ్గర విద్యను అభ్యసించాడు ఆయన. తర్వాత క్రైస్తవులను బంధించి చెరలో వేయించేవాడు. తర్వాత స్టెఫన్ చనిపోయేటప్పుడు సాక్షి సంతకం చేసింది ఆయనే. వాళ్ళని చంపేవాడు బట్టల దగ్గర కాపలా ఉంది ఆయనే. సాక్షి సంతకం ఆయనే, సాక్షి ఆయనే, ప్రధాన సాక్షి ఆయనే. ఎందుకంటే అంత పాపులర్ పర్సన్ ధృవీకరించి ఈ చావు పెద్ద ఇదేం లేదులేండి, ఇది మత సంబంధంగా అతడు ఇలిగేషన్ చేశాడు అందుకే చంపేశాడంటే సైలెంట్ అయిపోయింది. బ్రదర్, సో అట్లా చాలా దారుణంగా. తర్వాత దమస్కు మార్గంలో దర్శనం పొంది అతడు మార్పు చెందాడు. మనకు తెలుసు, అందుకే నేను పెద్దగా చెప్పడం లేదు. దమస్కు వెళ్తున్నప్పుడు ప్రభువు కనపడ్డారు, మార్పు చెందాడు. దమస్కులో తినందన వీధిలోనికి ఆయన వెళ్ళి అక్కడి నుంచి తన విశ్వాస జీవితం, తదుపరి పరిచర్య జీవితం ఆరంభించడం. అట్లా ఉన్న వ్యక్తిని బర్నబా వెళ్ళి బయటికి తీసుకొని వస్తాడు. ఎక్కడో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చి నిలబెట్టి ఒక మంచి స్థానంలోనికి, ఒక రకంగా చెప్పాలంటే బర్నబా ముందు పౌలు చేయబట్టుకున్నాడు, నడిచాడు. నడుస్తూ నడుస్తూ పౌల్ని భుజం పట్టుకొని పక్కన నిలబెట్టాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత వెనక ఇటు పెట్టుకొని పౌల్ని ముందుకు దోసి, నువ్వు పద, నీ వెనక నేను వస్తానన్నాడు. అది బర్నబా అంటే. అర్థమైంది? అట్లా ముందుకు తీసుకుని వచ్చాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేసినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. ఇందాక మనం చూసుకున్నాం. అపోస్తుల కార్యాల్లో 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. సుమారుగా 3 ఖండాలు తిరిగి ఆయన పరిచర్య చేస్తాడు. పలు దేశాల్లో పరిచర్య చేశాడు. ఎన్నో సంఘాల స్థాపనకు ఈయన అంకురార్పణ చేశాడు. బైబిల్ గ్రంథంలో 13 పత్రికల్ని రాసి, కొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు రాసి, ఎక్కువ బుక్స్ రాసిన వానిగా ఇతడు నిలబడ్డాడు. ఇది అపోస్తుడైన పౌలు గురించినటువంటి ఇంట్రడక్షన్. రెండవది, రోమపత్రిక రాసిన కాలం క్రీస్తు శకం 57వ సంవత్సరంలో పౌలు రోమపత్రికను రాశాడు. 57లో కొరింథీ అనే పట్టణం నుండి రాశాడు. పౌలు కొరింథీలో ఉన్నప్పుడు ఈ పత్రికని రాశాడు. అంశం, రోమపత్రిక అంశం రక్షణ ప్రణాళిక, విశ్వాసం మూలంగా నిర్దోషులు కావడం, ఆత్మ మూలంగా పవిత్రీకరించబడటం. ఇవి రోమపత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. రక్షణ ప్రణాళిక, దేవుడు ఎట్లా చేశాడు. అద్భుతమైన థియాలజీ ఉంటుంది. డాక్టర్ మామూలు డాక్టర్ ఉంటుంది. మనం దీంట్లో కూర్చుంటే తలమనకలు అవుతాం. చాలా హ్యాపీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. చాలా అద్భుతమైన పత్రిక. మూలవాక్యం 1:16 చదువుతారు ఎవరైనప్పుడు? 5:1 కూడా. రోమపత్రిక 1:16. రోమపత్రిక 1:16 నాన్న. సువార్త గురించి నేను సిగ్గుపడేవాడున్నాను. ఏలయనగా నమ్ము ప్రతివాని
ఈ 2 వచనాలు రోమాపత్రికలో మూల వచనాలు, కీ వచనాలు. మూల పదం, రోమపత్రికలో మూల పదం దేవుని నుండే నీతి వస్తుంది మనకి, అంతే. మనల్ని నీతిమంతులుగా తీర్చేది దేవుడే. అలా ప్రకటన చేయడం కోసం మనం విశ్వాసం ఉంచాలి. జాగ్రత్తనండి, విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతుడు అని ప్రకటన చేయబడతాడు. దేవుడు మాత్రమే నీతినిస్తాడు, మనిషి తనకు తానుగా నీతి సంపాదించుకోలేడు అని చెప్పాడు ఈ పత్రికలో. ఓకేనా? చివరిలో నేను రోమపత్రికను సులభంగా గుర్తుపెట్టుకునే విషయాలు చెప్పి ముగించేసేస్తాను. ఉద్దేశం, రోమపత్రికను పౌలు రాయవలసిన ఉద్దేశం 2 ఉద్దేశాలు. ఒకటి, పౌలుకి ఒక అద్భుతమైన కోరిక ఉంది. ఏ రోజైనా సరే రోమ్కి వెళ్ళి రోమ్లో నిలబడి సువార్త చెప్పాలి. రోమ్ తర్వాత స్పెయిన్కి వెళ్ళాలి. స్పెయిన్కి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాలి. రోమపత్రికలో ఏమంటాం, ఆ కోరిక వెల్లడిస్తాడు 15వ అధ్యాయంలో. నేను మీ మీదుగా స్పెయిన్కి వెళ్ళాలా, మీరే నా ప్రయాణ విషయాలన్నీ చూసుకోవాలా అని చెప్తాడు. కనుక ఆయన రోమును దాటి స్పెయిన్కి ప్రయాణం చేసి అక్కడ సువార్త చెప్పాలనే ఆశ అతనికి ఉంది. సో ఇప్పుడు ఆయన స్పెయిన్కి వెళ్ళాలంటే త్రూ రోమ్ నుండి వెళ్ళాలి. రోమ్లో విడిది చేసి వాళ్ళు ఇచ్చే సహాయం తీసుకొని వెళ్ళి అక్కడ పరిచయం చేయాలనుకున్నాడు. అందుకోసం ఈ పత్రిక రాస్తున్నాడు. నేను స్పెయిన్కి వెళ్తున్నాను, మీ దగ్గరకు వస్తాను అని. కేవలం ఈ ఒక్క మాట రాయలేడు కదా, దానికి ఇంకొక కారణం ఉంది. కింద విషయాలు చూడండి. దుర్బోధకుల దురుపదేశముల వలన దారి తొలగిపోకున్నట్లు రోమా సంఘానికి సత్య సిద్ధాంతాలను తెలియచేయాలని రాస్తున్నాడు. ఈ 2 విషయాలు. సో ఆ సత్య సిద్ధాంతాలను తెలియజేస్తూ నేను స్పెయిన్కి వెళ్తాను, మీరే నాకు హెల్ప్ చేయాలి అని ఈ పత్రికను ఆయన రాస్తూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఈ పత్రికని 57లో రాశాడు ఆయన. 57 అంటే అప్పుడు సంఘం పుట్టి ఎంతకాలమైంది? సంఘం పుట్టి ఎంతకాలమైంది? యేసు ప్రభు 29వ సంవత్సరంలో చచ్చిపోతాడు. AD 29, 29. సరే 30 అనుకోండి, రౌండ్ ఫిగర్ 30, 57 అంటే 27 సంవత్సరాలు అయింది. సంఘం స్టార్ట్ అయ్యి 27 ఇయర్స్. కాస్త రౌండ్ ఫిగర్ వేసుకుంటే 30 పోతలే కానీ 25 వస్తుంది. అంటే కేవలం 25 ఇయర్స్కే సంఘంలో దురుపదేశాలు వచ్చినాయి, అబద్ధ బోధలు వచ్చినాయి. ఆ అబద్ధ బోధనను ఖండిస్తూ సత్య సిద్ధాంతం ఏంటి అని చెప్తూ పౌలు ఈ పత్రికను రాస్తాడు. రోమపత్రిక, గలతీ పత్రిక 2 మిక్స్డ్ ఫ్రూట్ అనమాట. 2 ఒకేలాగా ఉంటాయి. అద్భుతమైన క్రైస్తవ వాంగ్మయం, అద్భుతమైనటువంటి క్రైస్తవ వేదాంతం దీంట్లో ఉంటుంది. ఒరిజినల్ డాక్టర్. అందుకే మొదట్లో చెప్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడు అవుతావు. నీ నీతికి ఇంకెవ్వరూ కారణం కాదు. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు నీతిమంతుడు అయ్యావంటే అది నీ బలం కూడా కాదు, దేవుని కృప, అంతే. దేవుడు తన కృప ద్వారా నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. నీ బాధ్యత ఏంటంటే నిన్ను నీతిమంతునిగా తీర్చే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు, అంతే. సో అది ఆ ఉద్దేశంతో పౌలు రోమపత్రికని వ్రాస్తాడు. విభజన రోమపత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేయొచ్చు. మొదటి భాగం, మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు దేవుని కోపం, దేవుని ఉగ్రత. రెండవది 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 8వ అధ్యాయం 39వ వచనం వరకు దేవుని కృప, దేవుని ఉగ్రత, దేవుని కృప. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు దేవుని ప్రణాళిక. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16వ అధ్యాయం చివరి వచనం వరకు దేవుని చిత్తం, గాడ్స్ విల్. ఈ విషయాలను చెప్పి ముగించేసేస్తాడు. సులభంగా చెప్పుకోవాలంటే రోములో ఉన్న సంఘంలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఇద్దరున్నారు, యూదులు, అన్యులు. వాళ్ళెవరు అన్నట్టు చింత చచ్చిన పులుపు జాదని తొలినాటి యూదులకు, యూదా క్రైస్తవులకి కొంచెం గేర ఉండేది. ఏంటా గేర అంటే, మేము ఎక్సలెంట్ పర్సన్స్. ఎందుకు తెలుసా? దేవుడు మావాడు,
వాక్యాలు మాయి, వాగ్దానాలు మాయి, ధర్మశాస్త్రం మాకుంది, దేవాలయం మాకుంది, యజ్ఞ యాగాదులు, పూజా పునస్కారాదులు, దీపదూప నైవేద్యాలన్నీ చేసేటోళ్ళం మేము. అర్థమైంది? అర్చనారాధులు మా సొంతం. ఇవన్నీ బైబిల్ భాషే. అర్చనారాధులన్నీ మేం చేసేటోళ్ళం. అన్యులకి ఏమి లేవు, నరకంలో గాలి కట్టి వీళ్ళందరూ పెద్దగా మాట్లాడుతున్నారు అని యూదా క్రైస్తవులు అన్యుల్ని చిన్నచూపు చూసేవాళ్ళు. అన్యుల్లో నుండి క్రైస్తవులైన వాళ్ళని కూడా కొంచెం తోలనాడుతూ వేరుగా చూసేవాళ్ళు. ఈ విషయం పౌలుకు తెలిసినప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? ఆయన అంటాడు ఒక యూదుడుగా, అబ్బాయి అన్యుడివి, నువ్వెంత దుర్మార్గుడు తెలుసురా నాయన. నువ్వెంత దుర్మార్గుడు అంటే చతుష్పాద జంతువుల్ని దేవుడు అన్నావు, పురుగుల్ని దేవుడు అన్నావు. మొదటి అధ్యాయం 21, 22, 23 వచనాలు ఈ మాట ఉంటాయి. నువ్వు చాలా దుర్మార్గుడు, అందుకే దేవుడు నిన్ను భ్రష్టాత్మక అప్పచెప్పిండు. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవాంఛమైంది చేస్తూ అనురాగం లేకుండా మీరు ఎందుకు ఇట్టున్నారో తెలుసా? ఎంత భయంకరంగా ఎందుకున్నారో తెలుసా? మీరెంత పాపులు అని అన్నాడు. పక్కనున్న యూదా క్రైస్తవులు అన్నారు, శభాష్ పౌలు, భలే చెప్పి నువ్వు మనోడు కాబట్టి నువ్వు భలే చెప్పినవన్నారు మొదటి అధ్యాయంలో. పౌలు వెంటనే తిరిగి, నువ్వేం తక్కువ తిన్నవా? నీకు ధర్మశాస్త్రం ఉండి నువ్వేం చేసిను? నువ్వు ఏది చెయ్యొద్దని బోధిస్తున్నావు, నువ్వు కూడా అదే చేస్తున్నావుగా. వాడు పాపి, నువ్వు కూడా పాపా. నోరు తెరిచాడు. చెబుతుంది ఎవరు? యూదుడే చెప్తున్నాడు, నువ్వు కూడా పాపివే. వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండా పాపులైతే నువ్వు ధర్మశాస్త్రం ఉండి పాపిపోయావు అని 2 అధ్యాయాలు చెప్పి 3 అధ్యాయాలు అంటాడు. ఏ భేదం లేదు, అందరూ కథం. యూదుడని లేదు, అన్యుడని లేదు, అందరూ పాపం చేశారు, అందరు నరకానికి పాత్రులు అంటంతోనే ఒకడికి కోపం వచ్చింది. అంటే యూదులకి గొప్పతనం ఏమి లేదా? 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. యూదులు గొప్పతనం ఏమీ లేదా? ఎందుకు లేదు? దేవుని లేఖనాలు వాళ్ళ పరం అని ఒక లిస్ట్ ఇస్తాడు రోమపత్రికలో. అంతా చెప్పి అదే లేఖనాలు ఈ మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మనిషి తన క్రియల వల్ల నీతిమంతుడు కాలేడు. మరి అబ్రహాం నీతిమంతుడు అయ్యాడుగా. నాకు అక్కడికి వస్తున్నానుండు, 4వ అధ్యాయంకి వచ్చి, అబ్రహాం ఎట్లా నీతిమంతుడు అయ్యాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి అయ్యాడా? దేవుని నమ్మయ్యాడా? ఆది కాండంలో చెప్తానండి, ఆది కాండంలో సున్నతి ఎప్పుడు ఇవ్వబడింది? 17వ అధ్యాయం ఇవ్వబడింది. అబ్రహాం ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? 15వ అధ్యాయంలో అయ్యాడు. ఓకే, 15వ అధ్యాయంలో అబ్రహాము నీతిమంతుడైతే 17వ అధ్యాయంలో సున్నతి వచ్చింది. ఏది ముందు? నీతే ముందు, విశ్వాసమే ముందు. విశ్వాసం ముందు, తర్వాత సున్నతి, ధర్మశాస్త్రం. కాబట్టి అబ్రహాము నీతిమంతుడయ్యింది యజ్ఞ యాచాతుల వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల కాదు, సున్నతి వల్ల కాదు, విశ్వాసం వల్లనే. విశ్వాసమే మనిషిని నీతిమంతునిగా తీరుస్తుంది అని అబ్రహామును ఉదాహరణ తీసి చెప్పేసరికి వీళ్ళకి నోటి మాట రాలా, సైలెంట్ అయ్యారు. అప్పుడు 5వ అధ్యాయంలో విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి ఎట్లా నీతిమంతుడయ్యి దేవుని దగ్గరకు వస్తాడో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఏం జరుగుతుందో 5వ అధ్యాయం అంతా వివరిస్తాడు. 6వ అధ్యాయంలో బాప్తిస్మ విషయాలు చెప్పి 7వ అధ్యాయంలో ఆయన మరికొన్ని సంగతులను, పాపం ఎంత తీవ్రమైందో చెప్పుకుంటూ వచ్చి 9, 10, 11 అధ్యాయంలో వాళ్ళ గురించి చెప్తాడు. యూదుల గురించి చెప్తూ, యూదులను అంటే అబ్రహాము సంతానాన్ని ఎన్నుకున్న దేవుడే, తన కృప చొప్పునే ఎన్నుకున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే, చాలాసార్లు మీకు ఎప్పుడన్నా ఈ ప్రశ్న వచ్చిందో లేదో, నన్ను మా సంఘం ఒక ఆయన ఇప్పటికి 10 సార్లు అడుగుంటాడు ఆ ప్రశ్న. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతుంది. అవును కానీ పాస్టర్ గారు, ప్రపంచంలో ఎంతమంది ఉంటే దేవుడు అబ్రహామునే ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాం వీరుడు శూరుడని కాదు, దేవుడు కృప చూపించాడు, ఎన్నుకున్నాడు అంతే. అబ్రహాము ఎన్నికలో కేవలం దేవుని కృప మాత్రమే ఉంది. అర్థమైందా? కాకపోతే మనం ప్రసంగాలు చెప్పుకునేటప్పుడు ఆయన ఇడిసి వచ్చిండు కాబట్టి దేవుడు ఇటు చేసిండు, ఓకే మీరు చెప్పుకోండి, నో ప్రాబ్లం. కానీ అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అబ్రహాము ఎన్నికలో కేవలం దేవుని కృపే. పూర్తిగా 100కు 100% దేవుడే హానర్ కానీ, ఆయనే కనపరచబడాలి కానీ యూదులకు ఇశ్రాయేలుకి పెద్ద ఏమంటాం రాలేదు, కొమ్ములేమి రాలేదు. అందుకే మీరు 11వ అధ్యాయం చదవండి.
ఇరిసి పక్కన పడేసాడు అంటాడు. అడవి ఒలివ కొమ్మలు, సహజమైన ఒలివ కొమ్మలు అని చెప్తూ వస్తాడు. మొత్తానికి అట్లా చెప్పి చివరిలో 12వ అధ్యాయం నుండి మనం దేవుని పిల్లలమి, మనం ఎట్ట బతకాలో తెలుసా, కాబట్టి నా సహోదరులారా అని ఆరంభిస్తాడు. ఆరంభించి డూస్ అంటే మనం ఎట్లా జీవించాలో చెప్తాడు 12వ అధ్యాయం నుంచి, మనం ఎట్లా జీవించాలని. రైట్, ముందుకెళ్ళిపోదాం. 8వది రోమాపత్రిక ముఖ్య విషయాలు. రోమాపత్రిక ముఖ్య విషయాలు. రోమాపత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని పౌలు డీల్ చేశాడు. వాటిల్లో ఒకటి పాపం గురించి చెప్పాడు. పాపాన్ని చాలా అద్భుతంగా వివరిస్తాడు రోమాపత్రికలో. 1వ అధ్యాయం 18వ వచనంతో స్టార్ట్ అవుతుంది. 1వ అధ్యాయం 18వ వచనంతో స్టార్ట్ అయ్యి 2వ అధ్యాయం చివరి వరకు, లేకపోతే 3వ అధ్యాయం చివరి వరకు పాపము దాని పర్యావసానం ఎంత భయంకరమో నేను ఇక్కడ రాసి చదువుతాను. దేవుని ఇష్టానికి భిన్నంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే పాపం. ఆదాము తిరుగుబాటు చేసింది మొదలుకొని మానవాడి స్వభావం అంతయు అవిధేయతతో నిండిపోయింది. పాపం ఒక వ్యక్తిని తనకిష్టమైన విధంగా వెళ్ళమని పురుకొలుపుతుంది. నువ్వు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, దేవునికి దూరమవు. దేవుడేమో పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నీతిమంతుడు, మంచివాడు. పాపం అంటే ఆయనకి ఇష్టము లేదు. జాగ్రత్త మాట వినండి, పాపాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడేవాడు కాదు. అందుకే ఆదాముని గెంటేసాడు. వెళ్ళిపో, నువ్వు ఏదైనా తోట ఉండటానికి అవకాశం లేదు అని తన చేతులతో ప్రేమగా నిర్మించుకున్న దేవుడే బయటికి పంపించేశాడు. సర్వమానవాళి పాపభారం యేసు ప్రభువారి మీద మోపబడినప్పుడు తన ప్రియ ఏకైక కుమారుడు, జనతయ్య కుమారుడు చేయి విడిచాడు ఆయన. కారణం ఏంటంటే పాపాన్ని ఆయన ఇష్టపడేవాడు కాదు. పాపం యొక్క భయంకరత్వం ఎంత గంభీరమైందో, ఎంత దారుణమైందో పౌలు ఈ పత్రికలో పాపం యొక్క విషయాన్ని చెప్పాడు. 2, రక్షణ గురించి చెప్పాడు ఆయన. పాపం మనిషికి నిత్య నరకాన్ని తీసుకుని వెళ్తుంది. శిక్ష, దేవుని ఉగ్రత అతని మీద పడుతుంది. కాబట్టి మనిషికి రక్షణ అవసరం. మనిషి తనను తాను రక్షించుకోలేడు, దేవుడే రక్షించాలి. అందుకే పాపి అయిన ప్రతి వ్యక్తికి క్షమాపణ, రక్షణ, శుద్ధీకరణ అవసరం. అందుకు ఎవ్వరూ యోగ్యులు కాదు. ఎవ్వరూ మనిషికి పాప క్షమాపణ ఇవ్వలేరు. 49వ కీర్తన 7-8 చరణాలు. 49వ కీర్తన 7-8 చరణాలు. ఏ విధము చేతనైనను ఎవ్వడు తన సహోదరుని వాని అపరాధ రుసుము ఎన్నటికీ తీరకట్టు ఉండవలసింది అంటాడు. ఎవ్వరు ఏ విధంగా ఎవరిని విమోచించలేరు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు. అయితే ఇది దేవుడే చేయాలి. అందుకే దయామయుడైన దేవుడే ప్రేమతో రక్షణ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనిషికి పాప క్షమాపణ దొరికింది. పాప క్షమాపణ కొరకు అవసరమైన ప్రాణం ఆయనే వెలగా చెల్లించాడు, రక్తాన్ని చెల్లించాడు. అందుకే రోమపత్రిక 6:23 చాలా అద్భుతమైన మాట. రోమపత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అంటే దేవుడు నిత్య జీవాన్ని, రక్షణని కృప వరంగా ఇచ్చాడు. కృప వరం, జాగ్రత్త మాట, 2 మాటలు. కృప అంటే అర్హత లేని వాళ్ళకి ఇచ్చేది. వరం అంటే వరం జాగ్రత్తనండి. దేవా నువ్వు నాకు ఒక వరం అని అడిగితే ఇచ్చేది వరం కాదు. మనం అడగకుండానే ఇచ్చేది వరం. మనము అడగకుండానే ఇచ్చేదాన్ని వరం అంటాం. దేవుడు అడగకుండానే. ఎవరైనా అడిగారా? నా కోసం వచ్చి చచ్చిపోవచ్చు కదయ్యా, ఏం అక్కడ ఉండి ఏం చేస్తాను ఎవరిని అడిగారా? యోగు కూడా అన్నాడు, ఉంటే మేలు, నాకు ఆయనకి మధ్యవర్తి ఒకడు ఉంటే మేలు, మా ఇద్దరు చేతులు కలిపేవాడు ఒకడు ఉంటే బాగుంటుందని కోరుకున్నాడు. కానీ నువ్వు రమ్మని అడగలే, నువ్వే చేయొచ్చు కదా అని అడగలే, ఆయనే చేశాడు దాన్ని. అందుకే అది వరం, కృపతో కూడిన వరం. సో కనుక రక్షణ దేవుడు వరం ఆయన ఇచ్చాడు. 3వది, ఈ పత్రికలో ఉన్న ముఖ్యమైన 3వ సంగతి ఏమిటంటే దేవుని సార్వభౌమత్వం. జాగ్రత్త ఈ మాట వినండి. ఇది అర్థం కాకపోతే మనకి డాక్టరీన్లో సొటీరియాలజీ అని ఉంటుంది.
నిన్నేం చెప్పారు? నిన్నేం చెప్పారు పాస్టర్ గారు, డాక్టర్? అదే థియాలజీ దేని గురించి చెప్పారు? ఏమి కళ్ళు అటు ఇటు తిప్పుతున్నారు? నిన్న దేని గురించి చెప్పారు ప్రసాద్ గారు? ప్రసాద్ పాస్టర్ గారు, మన మెషక్ గారు కాదు, థియాలజీ, దేవుని గురించిన ఉపదేశం. ఓకే, థియాలజీ ప్రాపర్ చెప్పారు. బైబిల్ గురించిన ఉపదేశం. దేవుని గురించిన ఉపదేశం ఏం చెప్పారు? దేవునికి ఇవ్వబడిన పేర్లు చెప్పారు. ఓకే, రైట్. సో దాని తర్వాత మనకి బిబ్లియాలజీ అయిపోయింది. తర్వాత థియాలజీ ప్రాపర్ చెప్తారు. దాని తర్వాత మనకి ఏమంటాం, మానవుని గురించిన ఉపదేశం వస్తుంది. ఏంజిలాలజీ, మానవుని గురించిన ఉపదేశం. చివరిలో రక్షణ శాస్త్రం వస్తుంది, సొటీరియాలజీ. అక్కడిది అవసరం. దేవుడు సార్వభౌముడు. జాగ్రత్తగా ఈ మాట మనసులో పండియండి. రోమాపత్రికలో మీరు రోమాపత్రిక 9, 10, 11 అధ్యాయాలు చదివితే ఈ 3 అధ్యాయాలు పౌలు దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడతాడు. దేవుని సార్వభౌమత్వం అంటే దేవుడే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో సర్వమానవాళిని పర్యవేక్షించేవాడు, శ్రద్ధ తీసుకునేవాడు. ప్రజల పట్ల ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైనా మంచియే. ఆయనే సృష్టి అంతటిని పాలించేవాడు. తనకిష్టమైన వారిని రక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. ఓ మాట చెప్పాలంటే సార్వభౌముడు అంటే ఆయన ఏ నిర్ణయమైనా చేయగలడు. ఆయన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే ఆ రైట్స్ కలిగిన వాళ్ళు ఎవరు? భర్తను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు? భర్త ఏమంటాడు తెలుసా? నీకేం పని నన్ను అడుగుతున్నావు. నెక్స్ట్ డైలాగ్ చెప్పండి. ఏం అనలేదు మీరు ఎప్పుడు? మీ వారు అన్నుంటారు. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? భార్య అనే డైలాగ్. నేను ఎవరు అడుగుతాను? నీ భార్యని కాబట్టి నేనే అడుగుతా. ఇంకెవరికి లేదా రైట్? అర్థమైందా? ఇంకెవరికి ఒప్పుకోదేమా. కొన్నిసార్లు చిత్రమైన విషయం, వాళ్ళ అమ్మ నాన్న అడిగినా వేసుకుంటుంది. ఇక మీకేం అడుగుతున్నారు మా ఆయన? మా కొడుకు అయితే భార్యని అంటది. అర్థమవుతుందా? సో దేవుణ్ణి క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదు. అట్లానే ఆయన అన్యాయం చేయడు. బైబిల్ చెప్తుంది ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు. ఆయన ఏమైనా చేస్తే క్వశ్చన్ చేసే అవకాశం ఎవ్వరికి ఇవ్వడు కాదు, లేదు అసలు. ఇక ఛాన్సే లేదు. క్వశ్చన్ మనం చెయ్యకూడదు. అందుకే బైబిల్ ఈ మాట ఉంది, యోబు గ్రంథంలో, ఆయన పట్టుకుని పోగా ఆయన చేతిని పట్టుకొని నువ్వేం చేస్తున్నావని ఎవడైనా అడుగుతాడు ఆయన్ని. పౌలు రోమపత్రికలను అంటాడు, కుమ్మరి వాడిని చూసి నన్ను ఎందుకు ఇట్ట చేసినవని అడగదగునా? ఆ రైట్ ఉందా మట్టికి? మనకు కూడా లేదంటాడు. కాబట్టి ఆయన సార్వభౌమాధికారం చాలా అద్భుతమైంది. ఈ పత్రికలో ఆ విషయాన్ని చెప్తూ వస్తాడు. 4వది, ముఖ్య సంగతిలో 4వది, కృప గురించి మాట్లాడాడు. కృప ఈ 3 అధ్యాయాల్లోనే కృప గురించి కూడా మాట్లాడాడు. దేవుని కృప ఉచితమైంది. అదొక బహుమానం, వరం. దాన్ని మనకి ఆయన అనుగ్రహించారు. విశ్వసించిన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకవేళ దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత పాలు అవుతాం. దేవుని కృప ఎంత శ్రేష్టమైందో, దేవుడు ఎట్లాగా ప్రజల మీద తన కృపని చూపిస్తాడో ఈ పత్రికలో వివరిస్తూ వచ్చాడు. 5వది విశ్వాసం. 5వ మాట విశ్వాసం. దేవుని వరమైన ఆ కృపను పొందాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంతే. జాగ్రత్త వినండి. దేవుని వరం అనే కృప మనం పొందుకోవాలంటే విశ్వాసమే మార్గం. విశ్వాసం ద్వారానే మనము నీతివంతులుగా తీర్చబడతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఈ మాట, అద్భుతమైన మాట అన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. జాగ్రత్తగా మాట. నా బైబిల్లో నే అనే దాన్ని రౌండ్ చేసుకున్నాను నేను. నే. ఓకే, చదువుతారా వచనం 2:7.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే నే అంటే నే అని ఎప్పుడు వాడతారు తెలుసా? ఇంకొకటి లేకపోతే నే అంటే అది అర్థం. ఆయనే రక్షించును, ఆయనే రక్షించును. మనం సహజంగా యేసు ప్రభు అని పిలుస్తాం. యేసు ప్రభువా అట్లా పిలవకూడదు. యేసే ప్రభు, అది కరెక్ట్ వర్డ్. అది యేసే ప్రభు, యేసే ప్రభు. ఆ రోజుల్లో ఆ మాట వెయిట్ వేరు. ప్రభు అనే మాట వెయిట్ మనకు తెలియదు కాబట్టి సులభంగా వాడేసాను దాన్ని. ఓకేనా? సో అట్లాగా యేసే ప్రభు, ఆయనే కృపచేతనే అంటే ఇంకోట్లేదు, ఇక కృపచేతనే మనం రక్షించబడతాం. అయితే అది విశ్వాసం ద్వారా. చెప్పండి, విశ్వాసము ద్వారా అంటే ఒక మాట చెప్పాలంటే స్ట్రోక్ వచ్చిన ఒక ఇంజక్షన్ చేస్తారు. ఓకే, ఇంజక్షన్ మెడిసిన్ ఉంటుంది, దాంట్లో లోపల మెడిసిన్ ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తారు. సో ఇప్పుడు చెప్పాలంటే ఆ మనిషి రక్షించబడడానికి లోపలున్న మెడిసిన్ కృప కాగా, ఆ మెడిసిన్ ఇంజెక్ట్ చేసే ఇంజెక్షన్ విశ్వాసం. నా ఇలస్ట్రేషన్ మీకు అర్థమైందా? మెడిసిన్ కృప కాగా ఆ మెడిసిన్ని ఇంజెక్షన్ లేకుండా మెడిసిన్ లోపలికి వెళ్ళేది చూడండి. సిరంజీ లేకుండా ఎందుకైందంటే తిని అది అట్లయితే ఇంజక్షన్ కంపెనీ ఎందుకు ఇంకా అందరూ అందుకు కదా. అది కుదరదు. త్రూ సిరంజి నీడిలు ఉండాలి. అది విశ్వాసం ద్వారా కృపచేతనే అంటే అది మనకు సింపుల్గా అర్థం కావడానికి విషయం. సో అట్లా దేవుడు కృప చూపిస్తాడు. ఆ కృపను గురించి ఈ పత్రికకు రాయబడింది. విశ్వాసం గురించి కూడా వ్రాయబడింది. తర్వాత నీతి. ఇందాక మనం చెప్పుకున్న విషయాలే. క్రియల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు కాలేడు. క్రియల ద్వారా ఎంత మంచి పనులు చేసినా కాలేడు. 2, సున్నతి ద్వారా కాదు, ధర్మశాస్త్రం ద్వారా కాదు. ఎందుకు అంటే ఆ సంఘంలో యూదులు ఉన్నారు. సంఘంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. యూదులకి ఏం అలవాటు? సున్నతి. ధర్మశాస్త్ర క్రియలేంటి? సబ్బాతు పాటించావా, దశంభాగం ఇచ్చావా, పండగలకు వెళ్ళావా, బలి అర్పించావా, ఇట్లా యజ్ఞ యాగాదులు చేస్తే నీతిమంతులం అవుతాం. కానీ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రము ఒక మనిషిని నీతిమంతుడిగా చేయలేదు. రోమపత్రికలో, గలతీ పత్రికలో అదే చెప్తాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అంటే ఏంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అంటే ఏంటో చూపిస్తుంది, కానీ పాపాన్ని తీసేయలేదు. ఒడిపడుతుంది, జ్వరం వచ్చినట్టుంది. సారీ, ఇప్పుడు ఆనట్లేదు కదా, కప్పన పెట్టాడు. ఏంటది? థర్మామీటర్, జ్వరమాని. పాప మా ఎవరికి వేసేస్తాడు డాక్టర్. నేను చేసేవాడు, అందుకే చెబుతున్నా. కాసేపు జ్వరం ఉండడం ఏమిటి? 101. అందుకే 2 సెలవు పడుతుంది. జ్వరం ఎంత ఉందో ఏ చెప్పింది? భలే ఉండండి. అది ఎక్కడ పెట్టి జ్వరం ఎంత ఉందో కూడా చెప్పారు. మళ్ళీ పెట్టండి, జ్వరం పోద్దంటడా కాదు. అది మీరు ఎక్కడ పెట్టా జ్వరం బాదు. జ్వరం అని జ్వరం ఉందా లేదని చెబుతుంది, ఉంటే ఎంత ఉందో చెబుతుంది, కానీ జ్వరాన్ని తీసేయలేదు. ధర్మశాస్త్రం కూడా జ్వరమాని లాంటిది. పాపం ఉందా లేదని చెబుతుంది, ఉంటే ఎంత పాపం, ఏ పాపం అని చెప్తుంది, కానీ పాపాన్ని తీసేయలేదు. పాపము తీసివేయటం ధర్మశాస్త్రానికి వల్ల కాదు. అందుకే రోమపత్రికలో, గలతీ పత్రికలో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను. మామూలు చెప్పడా మాట, దేవుడు దానిని చేశాడు. ఎట్లా చేశాడంటే కృప ద్వారా చేశాడు. అది నీకెట్లా వస్తుందంటే విశ్వాసం వచ్చే వస్తుంది, అంతే. సింపుల్. ఇక నువ్వేం చేయని అవసరంలా, ఎద్దును తీసుకురావాల్సిన అవసరం లేదు,
కోడిదోడ తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్రాంతి తెలుసా? ధర్మశాస్త్రం పాటించడం భలే కష్టం. ధర్మశాస్త్రం పాటించటం మామూలు కష్టం కాదు. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన ఒక మనిషి ఆ రోజంతట్లో కిలోమీటరే నడవాలి. రోజంతట్లో షుగర్ ఉన్నోళ్ళు వాకింగ్ చేయకూడదు. ఇంకా అర్థమైందా? నేను కిలోమీటర్ మానండి, ఇంట్లోనే ఉంటాను. అటు ఇటు నడిస్తే కిలోమీటర్ అవుద్దిగా, చచ్చిపోతావు గుండాగి. అది ధర్మశాస్త్రం అంటే. కనుక ధర్మశాస్త్రం వలన మనిషి నీతిమంతుడు అవ్వలేడు. మరి ఎట్లా అవుతాడు? విశ్వాసం ద్వారానే నీతిమంతుడు అవుతాడు. అది చెప్పాడు. తర్వాత నీతిమంతులుగా తీర్చబడటం వలన కలుగు ప్రయోజనాలు ఈ పత్రికలో ఆ లిస్టు కూడా ఇచ్చాడు. చదువుదాం. 1, దేవునితో సమాధానం దొరుకుతుంది. నీతిమంతులైతే ఒక మనిషికి ఉండే ప్రయోజనం దేవునితో సమాధానం ఉంటుంది. 2, దేవుని సన్నిధానానికి అతనికి ప్రవేశం. చెప్పాలి, అతనికి ప్రవేశం. మీకు గుర్తుందా? ప్రపంచ చరిత్రలో ఏ దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ రిలీజియన్ అయినా చూడండి. తిరుపతి పోయి ఎవరన్నా వెంకన్న గారి ఆ మెయిన్ పాదాల దగ్గర రాగలరా? ఉంటాడు అక్కడ పూజారి, ఆలు చెట్టకోపం పెడతారు. ఎక్కడి నుంచి చూడాలి సార్? పోయారు కాదు, ఆయన బొగ్గలు తమడాలను సార్ తమడి ఆ ప్రాచుడ అవతల కూడా అంటాడు. అంతే, కుదరదు. మనోళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు ఫుల్ ఫీట్ మీదకి ఎక్కలేరు. ఇక మరి ఇక్కడ ఎట్టుందో తెలియదు కానీ అయ్యారు ఒక చోటకి వెళ్ళాం, ఎంగేజ్మెంట్కి వెళ్తే అదే తుడుచుకొని కచ్చి పెట్టినాడా తీ అనడు. నాయన నా కచ్చి నేనే తీసుకుంటాను, ఎందుకు వచ్చింది? ఏముంటుంది? దేవుడు ఉండే స్థలం. అమ్మా, అట్లయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయం తెర చిన్నకుండా అట్టాగే ఉండేది. అర్థమైందా? యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది? దేవాలయపు తెర మీరు సరిగ్గా చెప్పట్లా. అది ఆ మాట కోసం చూస్తాను. ఎక్కడి నుంచి జరిగింది? నేను చెప్పాను మీకు సువార్త చెప్పేటప్పుడు, పైనుండి కిందకి చిరిగెను అని ఉంటుంది. ఎందుకు పైనుండే జరిగింది? దాన్ని దేవుడు దించాడు కాబట్టి పైనుంచి జరిగింది. మనిషి అయితే కింద నుంచి జరిగేది. దాన్ని దించింది మనిషి కాదు, దేవుడు కాబట్టి పైనుంచి జరిగింది. చిరిగిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనిషి ప్రత్యక్ష గుడారంలో మనసాన్ని డైరెక్ట్గా చూడొచ్చు. అవసరం లేదు. హెబ్రీ పత్రిక 4:16 ప్రకారం కృపాసనం వద్దకు ధైర్యంతో వద్దకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. అది బైబిల్ మనకు చెప్పేది. సో కనుక దేవుని సన్నిధానానికి ప్రవేశం దొరికింది మనకి, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం ద్వారా. 3వది, దేవుని నుండి నిరీక్షణ దొరికింది. దేవుని ఆత్మ నింపుదల దొరికింది. రోమపత్రిక 5:5 చాలా అద్భుతమైన వచనం, చాలా అద్భుతమైన వచనం. అక్కడ ఏముంటుంది తెలుసా? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో. అద్భుతమైన వచనం అది. అర్థమవుతుందా? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే దైవిక ప్రేమ నీలో కనపడాల, తొణికిసలాడాలి, వెతకలాడకూడదు. ఎక్కడుందబ్బా దేవుని ప్రేమ, ఎక్కడుంది, ఒక సుక్కన్న దొరుకుద్దని చూస్తున్నారు. నువ్వు నింపబడలే. అర్థమైందా? దేవుని ప్రేమ నీలో కనబడకపోతే నువ్వు నింపబడలే. దేవుని ప్రేమ కుమ్మరించబడింది రాయబడింది. చూడండి, పోయబడిందని రాయలే. కుమ్మరించబడిందంటే ఫ్లోటింగ్ ఎక్కువ జరిగింది, ఎక్కువ మోతాదుల్లో పడింది. ఎక్కువ మోతాదుల్లో పడితే ఎట్ట కనపడాలి? ఎక్కువ మోతాదుల్లోనే కనపడాలి ప్రవర్తనలో. అది ఆ వచనం. తర్వాత దేవుని భద్రత మనకి నీతిమంతులు అవ్వడం ద్వారా దేవుని భద్రత దొరికింది. తర్వాత విశ్వాసికి 7 ఆధిక్యతలు. రోమపత్రికలో విశ్వాసికి ఉండేటువంటి 7 ఆధిక్యతలు. 1, నూతన స్థితి, నూతన అతిథి. విశ్వాసికి దొరికిన నూతన భాగ్యం ఏంటి? కుమారత్వం. ఏంటది? పాత నిబంధనలో దేవుణ్ణి తండ్రి అని పిలిచిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దావీదు, మోషే ఇట్లాంటి వాళ్ళు. దావీదు పిలుస్తాడు తండ్రి అని, మోషే ఆయన మనకు తండ్రి కాడా అంటాడు. అంతే, తండ్రి అని పిలవడు. అర్థమైందా?
పాత నిబంధనలో దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి మనుషులు సాహసించరా, భయపడిపోయారు. కానీ క్రొత్త నిబంధనలో ప్రభువా మాకు ప్రార్థన నేర్పించన్నప్పుడు ఆయన ఇట్లా అంటాడు, పరలోకమందున్న మా తండ్రి. ఏమంటాడు ఆయన? ఆయన తండ్రి అంటున్నాడు. మనం కూడా అటు చేయమంటుంది ఏంటి పేతురు? ఏముంది ప్రభా నీకు తెలియనే ఉంది. తండ్రి ఆయన మనకి చెవులు కోరుకుంటాం మేము. అవు అది చెప్పడానికి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. అందుకే పౌలు ఈ పత్రిక రాస్తాడు, కనుక మనం ఆయన తండ్రికి వెళ్ళి అబ్బా తండ్రి అని పేరు పెడదాం. కుమారత్వం ఆ భాగ్యం ఇచ్చాడు మనకి. అది చిన్న విషయం కాదు. కుమారత్వం అనేది చిన్న సంగతి కాదు. దీన్ని కూడా డాక్టర్లో వింటాం, మనం సొటీరియాలజీలో వింటాం కుమారత్వం అక్కడ. తర్వాత నూతన నిరీక్షణ దొరికింది, నూతన ప్రార్థన సహాయం దొరికింది, విశ్వాసికి లభించిన నూతన జ్ఞానం, విశ్వాసీతో ఉంచబడిన నూతన గమ్యం, నిత్యరాజ్యం. సో ఈ ఆధిక్యతలు విశ్వాసికి దొరికాయి. తర్వాత దేవుని నీతి, ఇశ్రాయేలీల తిరస్కారం. 10వ అధ్యాయం ఇవన్నీ ఉంటాయి. దేవుని నీతికి ఆధారం, దేవుని నీతికి ఆధారం 10వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. చూడండి ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. విశ్వసించు ప్రతివాడు నీతి కలుగుటకై. అది నీతికి ఆధారం ఏంటి? దేవుడే. ఆయనే మనల్ని నీతివంతులుగా తీరుస్తున్నాడు. దేవుని నీతిని పొందుకునే స్థితి. ఒక వ్యక్తి దేవుని నీతిని పొందుకోవాలి అంటే అతడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 6వ వచనం, అయితే విశ్వాసం మూలమున నీతి, అది విశ్వాసానికి మూలం అది. తర్వాత దేవుని నీతి విధానం. నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావు? 9-10 వచనాల్లో హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం. నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావు అంటే హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. మరి మోగోళ్ళు ఏం చేస్తారబ్బా? మోగవాళ్ళు ఏం చేయాలా? మాట రాదే. మా వచ్చిన సరే పాపం దేవుడికి తెలియదు అనుకుంటా. ఎట్లా నోటితో ఒప్పుకోవడం? నోరు లేని వాళ్ళు జీవితంతో ఒప్పుకోవాలి. అక్కడ నోటితో ఒప్పుకోవడం అంటే నేను నమ్ముతున్నాను అని చెప్పడం కాదు. తమ జీవితం ద్వారా తమ జీవితమే పెద్దమవుతాయి పలకడం అన్నమాట. నీతోడు క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, నేను విశ్వసించిన వానికి తగినట్లుగా బ్రతుకుతున్నాను అని జీవితం ద్వారా చెప్పడం. దాన్ని అతడు నోటితో చెప్పి జీవితం ద్వారా చెప్పాలి. తర్వాత దేవుని నీతి వైశాల్యం. ఎంత దూరం? 11వ వచనం నుండి. చూసారా వైశాల్యం ఎంత దూరం? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం అంటే ఎవరైనా ఎంత దూరమైనా, ఏ దేశం నుండి ఏ దేశం వరకైనా. అపోస్తల కార్యాలు 1:8, భూదిగంతముల వరకు, ఎండ్లెస్, చివరి వరకు దేవుని నీతిని పరిచయం చేయటం. 14-15 వచనాలు. దేవుని నీతిని పరిచయం చేయడం అంటే ప్రకటించటం, నీతిని ప్రకటించటం. మనం ప్రకటన చేయాలి అని చెప్పాడు. చివరిలో దేవుని నీతిని తృణీకరించటం. ఇశ్రాయేలు కొద్దిమంది ఆయన యందు విశ్వాసం ఉంచక ఆయన్ని తృణీకరించారు. చివరి వచనం అదే చెప్పాడు, వారు అవిధేయులై దేవునికి ఎదురాడు వారిగా మిగిలిపోయారు. ఇశ్రాయేలు అట్లాగే ఎదురాడి వాటిని కోల్పోయారు అని చెప్తూ వచ్చాడు. చివరిగా ఇది చివరి స్లైడ్. సంబంధాలు, రోమపత్రికలో ఉన్న సంబంధాలు, రిలేషన్స్ మాట్లాడాడు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, మారుమనసు పొంది నీతిమంతుడైన తర్వాత అతని సంబంధాలు ఎట్లా ఉండాలి? ఒకటి, దేవునితో అతని సంబంధం, సజీవ యాగంగా తన శరీరాన్ని ఆయనకు సమర్పించుకునే సంబంధం. సజీవ యాగం మనం చాలాసార్లు ప్రసంగాలు విన్నాం. ప్రత్యక్ష గుడారంలో సజీవ యాగాలు జరగవు. బలర్పించి ఆ మృతదేహాన్ని బలిపెడతారు. కానీ కొత్త నిబంధనలు అట్లా కాదు.
మనం బ్రతికే ఉంటాం, మన దేహాన్ని సజీవ బ్రతికున్నంత కాలం యాగంగా ఆయనకి అర్పించటం. అందుకే పౌలు ఈ మాట అన్నాడు, మేము దేవుని నిమిత్తం దినదినము వధింపబడుచున్నాము అని అంటాడు. వదకు తేబడిన గొర్రెలాగా ఉన్నాం, ప్రతిరోజు అదే అనుభవం మాకు అని. దేవునితో సజీవ యాగంగా ఉండాలి. సంఘంతో దేవుడు అనుగ్రహించిన వరాలను సంఘ శ్రేయస్సు కొరకు వినియోగించే వారంగా, దేవుడు మనకి ఏ వరం ఇచ్చినా అది వ్యక్తిగతంగా ఉపయోగించుకోకూడదు. అది అక్రమం. వ్యక్తిగత స్వార్థం కొరకు ఉపయోగించడం అక్రమం. మరి మిగతా మా విషయాలు ఎట్లా? పనివాడు జీతానికి పాత్రుడు. జీతం కొరకు వరాన్ని ఉపయోగించకూడదు. అర్థమైందా? వరాన్ని ఉపయోగించకూడదు. అది చెప్పాడనమాట. నీకు దేవుడు ఏదైనా వరం ఇస్తే దేవుడి కొరకే వాడాలి, సంఘ శ్రేయస్సు కొరకే వాడాలి. మూడవది, లోకంతో ఎట్లాంటి సంబంధం కలిగి ఉండాలి? దేవుని వాక్యం నేర్పిస్తున్న విధంగా అన్యుల పట్ల ప్రేమను వ్యక్తము చేయాలి. యేసు ప్రభు ప్రేమ మనలో కుమ్మరించబడింది. ఆ ప్రేమను అన్ని జనులకు మనము చూపించాలి. ఓకే, ఆ ప్రేమను మనం చూపించాలి. పౌలు అపోస్తుల కార్యాల్లోనే చూపిస్తాడు. ఫిలిప్పి జైల్లో ఖైదీలందరూ పారిపోయారని జైలు అధికారి తనను తాను చంపుకోబోతున్నప్పుడు పౌలేమన్నాడు? నీకు నువ్వు ఏ హాని. అది మార్పు కలిగించింది అతనికి. అరే పారిపోవాలి కదా, నాకు కదా జరిగేది, నాకే హాని జరగకూడదని కోరుకున్నాడంటే ఇదంతా దేవుని ప్రేమ. అందుకే ఆ రాత్రి ఇంటి వాళ్ళందరూ ప్రభుని తెచ్చుకొని రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. సో అట్లా దేవుని ప్రేమ చూపించబడాలి. మంచితో చెడుని చేయించాలి. అధికారులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? ప్రభువే వారికి అధికారం అనుగ్రహించున్నారు కనుక వారికి లోబడి మనము నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. సో ఇది మనకు తెలుసు, చాలా ప్రసంగాలు మనం విన్నాము. ఒకవేళ వాళ్ళ అధికారం దేవునికి వేరుగా ఉంటే ధిక్కరించవచ్చు, కానీ దేవునికి వేరుగా లేకపోతే మాత్రం దానికి విధేయత చూపించి తీరాల్సిందే. ఐదవది, ప్రతి వానితో ప్రేమ నియమం ద్వారా దైవిక జీవితాన్ని కనపరుస్తూ ఉండాలి. నియమం ఏమిటి? అంతే. మీకు మాట చెప్పాలి, పత్రికలన్నిటిలో తారాస్థాయిలో అద్భుతంగా కనపడే ఒక అద్భుత లక్షణం దైవిక ప్రేమే. కొరింథీ పత్రికలో మనం వింటాం 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును, శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పాడు. చివరికి నిలబడేది 3 అని చెప్పి ఆ 3 శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసంగా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు అన్నట్టు. దాని గురించి అద్భుతమైన మనం కొరింథీ పత్రిక నేర్చుకుంటాం. ఆ దృక్పథంతో చదవాలి. ప్రేమ మెయిన్గా పెట్టుకుని కొరింథీ పత్రిక చదివితే భలే అర్థమవుతుంది. దాన్ని లేకుండా చదివితే అర్థం కాదు కొరింథీ పత్రిక. తర్వాత చివరిది, సహవిశ్వాసతో ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ తీర్పు తీర్చక ఆ పనిని ప్రభువుకు అప్పగించవలెను. క్రీస్తు మనల్ని అంగీకరించిన విధంగానే వారిని కూడా మనం చేర్చుకోవలసిన వారమై ఉన్నాము. సో ఇది రోమపత్రికలో ఉన్నటువంటి సరే. సో ఇంతటితో మనం ముగిద్దాం. 1:10 అయింది. భోజనానికి వెళ్ళి వచ్చేద్దాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మంచి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, మీకు మహిమ చెల్లిస్తున్నాము. మరి రోమపత్రికను ఇప్పటి వరకు నేర్చుకోవడానికి